హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్ ఫ్యూజన్. ఇవాళ నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే సగ్గుబియ్యం సేమియా వడలు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్ సగ్గుబియ్యం తీసుకోండి. ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నారో దానితో 2 కప్పుల నీళ్లు పోసుకొని 4 లేదా 5 గంటలు నానబెట్టుకోండి. మరొక బౌల్లో 1/2 కప్ సేమియా తీసుకొని 1 కప్ నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం మరియు సేమియా వేసుకోండి. దాంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు జీరా పౌడర్, 1/4 కప్ కార్న్ఫ్లోర్, 2 కప్పుల శనగపిండి వేసుకోండి. ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల శనగపిండి వేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ ఉండండి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం సేమియాలో నీళ్ళు ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు నీళ్లు పోసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కళాయిలో నూనె పోసుకొని కాగించుకోవాలి. ఆ నూనె కాగేలోపు మనం ఇందాక మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని నూనెలో వేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎట్లాంటి రెసిపీస్ కావాలో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ వడలు అనేది మనకి బ్రౌన్ కలర్లో రావాలి. అంతేనండి, ఈ సగ్గుబియ్యం సేమియా వడలు అనేది రెడీ. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.